బాగా కనబడతారు. రైట్ రైట్ ఓకే ఓకే. నీలం రమేష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తం మీద నిన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మీరు చూసారు. అంటే కావాలనే సీఎం రేవంత్ రెడ్డి దుందుడుకు చర్యలతో ముందుకు వెళ్తా ఉన్నారు, కక్ష కావాలనే ఈగో కోసం ముందుకు వెళ్తున్నారంటే ఒప్పుకుంటారా? ఇప్పుడు ప్యానల్ అందరికి నమస్తే. మనం అందరం ఆలోచించాల్సి ఏంటంటే అందరు ఆల్రెడీ పాలిటిక్స్ లో ఉన్నారు, అందరికి రెగ్యులర్ ఏం జరిగింది, గత 10 సంవత్సరాలు ఏం జరిగింది అందరు తెలుసు. ఇది రాజకీయంగా కాబట్టి నేను రాజకీయంగా చెప్తాను. మీరు చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు ఇంటికి వెళ్ళినప్పుడు అల్లు అరవింద్ దగ్గరికి ఎంత ఫ్రెండ్లీ మాట్లాడారు, కాఫీ తాగిపించారు, కాఫీ తాగి తీసుకువచ్చారు. అంటే ఇస్ అ ఫ్రెండ్లీ పోలీస్. అది ఆ కోణం చూడకుండా మీరు ఇంటికి వెళ్ళారు, బెడ్రూమ్కి వెళ్ళారు, పట్టుకొచ్చిర్రా, గల్ల పట్టుకురా, గుంజుకొచ్చిర్రా కాదండి. ఒక ప్రజాపాలన అంటే ప్రజాపాలన అంటే ప్రజల కోసం సామాన్యుడికి కావాల్సిన న్యాయం ఉంది అని నిరూపించడానికి చేసి తప్ప ఇంకొకటి లేదు. ఇంకొకటి మీరు చెప్పినట్టయితే ఈజ్ సెలబ్రిటీ, ఈజ్ రోమింగ్ ఆల్ ఓవర్ ద ఇండియా. చాలా హ్యాపీనెస్ లో ఉన్నారు అల్లు అర్జున్ గారు, తిరుగుతా ఉన్నారు. ఆ ప్రాసెస్ హైదరాబాద్కి వచ్చినప్పుడు అడిగారు తప్ప ఆయన ఏదో మన ఢిల్లీ వెళ్ళో కలకత్తాలో పట్టుకొని రాలే. ఒకటి తర్వాత ఇక్కడ చూసిన ఏంటంటే ఒక పర్సెప్షన్, అంటే ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పర్సెప్షన్ తో మాట్లాడుతుంది తప్ప సామాన్య మానవులు మాట్లాడట్లే. ఇప్పుడు మాట్లాడిన నిమ్మలో చూసినట్టయితే రాజకీయ నాయకులైనా, ఇప్పుడు అనలిస్ట్ విజయ్ గారు అయినా ఎవరైనా ఆ రేవంత్ గారు చనిపోయినప్పుడు మరి వీళ్ళందరూ ఎక్కడికి పోయారండి? అట్లీస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారా? లేదు కదా. అంటే ఈ రోజు న్యాయం అంటే చట్టం తన పని తనిపిస్తున్న రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పారు అంటే, రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో అల్లు అర్జున్ ఒక్కడే బాధ్యులు చేయడం ఎంతవరకు కరెక్ట్ రమేష్ గారు? చిట్టిబాబు గారు మీతో మళ్ళీ మాట్లాడతారు. ఇప్పుడు మీరు క్వశ్చన్ కూడా తప్పేనండి. అల్లు అర్జున్ ఒక్కరి బాధ్యత చేయలే. సంజయ్ థియేటర్ ఓనర్ తో పాటు రేపు నిజంగా మీరు అన్నట్టు పోలీసుల విచారాల్లో పోలీసులు తప్పుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఇది ఒకరితో ఇది కాదు. అంటే దిస్ ఇస్ నాట్ ఏ కాంప్రమైజ్ గవర్నమెంట్, నాన్ కాంప్రమైజ్ గవర్నమెంట్. అంటే వాళ్ళు మీరు అన్నట్టు ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్నట్టు ఏదో డ్యామేజ్ జరుగుతుంది. చాలా మంది మీరు వన్ సైడ్ చూస్తా ఉన్నారు, ఇంకోసారి అందరూ ఏమంటా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు కామ్గా ఉండొచ్చు కదా, ఎందుకు చేశారు, వాళ్ళ డ్యామేజ్ కదా అంటా ఉన్నారు. అయినా సరే అంటే ప్రజల కోసం ఇచ్చిన మాట కోసం ప్రజాపాలన అంటే సామాన్యుని కోసం న్యాయం జరుగుతున్న ఉద్దేశంలో చేశారు తప్ప దీనికి సీఎం గారు ప్లాన్ చేసి స్కెచ్ చేసి ఎవరు చెప్తే చేసేది ఉండదు. ఒకటి దీని తర్వాత మీరు మాట్లాడుతున్నట్టు అల్లు అర్జున్ ఉన్నాడు, ఎప్పుడు రెస్పాండ్ అయ్యాడండి? ఈ రెస్పాండ్ ఇమ్మీడియట్లీ. కానీ సంజయ్ థియేటర్ యజమాని రేణుక కూడా స్పందించారు. అంటే మేము బందోబస్తు కోరాం, పోలీసులే నెగ్లెక్ట్ చేశారని చెప్తున్నారు కదా. ఇప్పుడు నేను చెప్తాను చూడండి సార్, మీరు ఒకటి ఆలోచించండి. ఇక్కడ ఉన్న నాయకులందరూ అంటే ఇప్పుడు బాజిరెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా మీరు ఆలోచించండి. మనం ఏ మీటింగ్ పెట్టినా ఒక పర్మిషన్ అప్లై చేస్తాం. పర్మిషన్ అప్లై చేసినప్పుడు ఇస్తే ఒక ప్రాబ్లం, ఇవ్వకపోతే ఒక ప్రాబ్లం. మీరు ప్రాక్టికల్ ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వీళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే ఏమంటారు, ఆ హీరోకి ఇచ్చారు, ఈ హీరోకి ఇవ్వలేరు అంటారు. మీరు ఆలోచించారు సార్. అంత ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంత సింపుల్ పెరిగింది. అల్లు అర్జున్ ఉండేది ఎక్కడ, ఆయన వచ్చింది ఎక్కడికి? సంజయ్ థియేటర్ ఎంత చిన్న ప్లేస్ ఉంటుంది, కమర్షియల్ అది ఎంత చిన్నగా ఉంటుంది. మాస్క్ క్రౌడ్ కావాలి, ఈలలు వేయడానికి మాస్క్ క్రౌడ్ కావాలి. కానీ వాళ్ళని మరి ఆ రోజు చనిపోయిన తర్వాత వీళ్ళెవరు మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా ఫిలిం ఛాంబర్ నుంచి కానీ వీళ్ళు కానీ ఇంకొకరు రాజకీయ నాయకులు కానీ ఎవరు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పర్మిషించలేదే. ఇప్పుడు దీన్ని రాజకీయ కోణం చేస్తా ఉన్నారు. అంటే యాక్చువల్ చాలా సింపుల్ గా నడుస్తున్న ప్రాసెస్ ని పీపుల్ ఆర్ మేకింగ్ ఇట్ పాలిటిక్స్. సేమ్ టైం మీరు అన్నారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అంటే, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, వాళ్ళు ఏమన్నా యుద్ధం చేసిరా అదని మాట్లాడండి. ఎందుకంటే మాట మీరు అడిగింది మొదటి డే మొత్తం నిన్న మీరు గమనించినట్టయితే ఎన్నో మంచి పనులు జరుగుతూ ఉంటాయి, ఎన్నో జరుగుతూ ఉంటాయి. డే మొత్తం మీడియాతో ఎక్కడ బై చేసిందంటే స్పేస్ అంతా బై చేసింది, దీనిపై బై చేసింది. ఎందుకు అక్కడ ఆయన ఒక సినిమా హీరోని గురించి నేను రేవంత్ రెడ్డి మాట్లాడితే ఆయన పెద్ద ఇచ్చాడా, చాలా రాంగ్ మాట్లాడుతుంది. ఆయన ఎందుకు ఈయన ఇచ్చాడా? ఈ రేవంత్ రెడ్డి సమస్య ఇప్పుడు సార్ మీరు వినండి, రేవంత్ రెడ్డి కాదండి ఆయన సినిమా హీరోని పట్టుకుని ఎంత తొలగనగా మాట్లాడాడు ఆయన. చిట్టిబాబు గారు రమేష్ కాళ్ళు పట్టుకుని సీఎం అయ్యాడు. జగన్మోహన్ గారు అంటే జగన్మోహన్ గారు ఇట్లా దీంట్లో మీ బీఆర్ఎస్ పార్టీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుంది. ఎందుకంటే సంజయ్ థియేటర్ జరిగిన ఘటనలు అప్పుడు మృతురాలకు సంబంధించి ఆమెకు మద్దతు నిలిచారు, ఇప్పుడు అల్లు అర్జున్ కి సంబంధించి ఈయనకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. అసలు మీరు ఈ రెండు విషయాలలో